సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలోని దస్తావేజ్ లేకర్లు, స్టాంపు వెండర్లు మరియు మా యొక్క సిబ్బంది అందరం కలిసి ఈరోజు రేపు పెన్ డౌన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. దీనికి మూల కారణం ఏంటంటే రిజిస్ట్రేషన్ శాఖలో ఓటీపీ విధానం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అటు ప్రజలకి ఇటు దస్తావేజ్ లేకర్లకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆధార్ కార్డుకి ఓటీపీ చెప్పాలి అంటే కంపల్సరీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలా లింక్ అవ్వాలి అంటే వాళ్ళ యొక్క థంబ్ ఇంప్రెషన్స్ పడాలి. దీనివల్ల ఏజ్డ్ పీపుల్ చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుంది. చాలామందికి ఇవి అవ్వకపోవటం వల్ల, ఓటీపీలు అవ్వకపోవటం వల్ల సుమారుగా 30 నుంచి 40% రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. రిజిస్ట్రేషన్ సరిగా జరగట్లేదు. ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరియు దస్తావేజ్ చెక్ స్లిప్ మొత్తం జనరేట్ చేసిన తర్వాత దాంట్లో ఏమన్నా కరెక్షన్స్ జరిగితే కనుక ఇదివరకు ఎడిట్ ఆప్షన్ ఉండేది, దాన్ని ఇప్పుడు పూర్తిగా తీసివేయటం వల్ల మొత్తం ఎంతమంది పార్టీలు ఉన్నా మళ్ళీ వాళ్ళందరివి కూడా ఓటీపీలు కొట్టి మొత్తం మళ్ళీ డేటా అంతా కూడా టైప్ చేస్తేనే కానీ అవి సబ్మిట్ అవ్వట్లేదు. కాబట్టి ఎడిట్ ఆప్షన్ మరలా పునరుద్ధరించాలని, ఓటీపీ ఆప్షన్ రద్దు చేయాలని, మరియు ప్రైవేట్ అటెండెన్స్ అంటే వయోవృద్ధులు లేదా రోగగ్రస్తులైన వారు ఇంటి దగ్గరికి వెళ్ళి సబ్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఇదివరకు అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. కానీ ప్రైమ్ 2లో దాన్ని ప్రైవేట్ అటెండెన్స్ని ప్రైమ్ 2 సాఫ్ట్వేర్లో చేర్చి డైరెక్ట్ సబ్ రిజిస్ట్రార్ గారు వారి ఇంటికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేలాగా ఆ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని మరియు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులను కోరుకుంటున్నాము. దయచేసి ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రజలకి మేము మెరుగైన సేవలు అందించాలి అంటే కనుక ఈ ఓటీపీ విధానం వల్ల చాలా ఇబ్బందులకు ఎదురవుతున్నాయి. కాబట్టి ఓటీపీ విధానం వెంటనే ప్రభుత్వం వారు, రిజిస్ట్రేషన్ శాఖ వారు రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. ప్రైవేట్ అటెండెన్స్ వ్యవస్థను తీసుకురావాలని, ప్రైవేట్ అటెండెన్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పోతే ఈ ఓటీపీ విషయంలోకి వస్తే అందరికీ ఆన్లైన్ వ్యవస్థలో అది ఆపమని మేము అనలేం, కానీ దాన్ని రెక్టిఫై చేయాలి, ప్రత్యామ్నాయ ఏర్పాటు చూడాలి. ఎందుకంటే ఓటీపీ వస్తే ఓటీపీలో రాకుంటే అందరు రిజిస్ట్రేషన్ ఆగిపోయి చాలామంది తిరిగి వెళ్ళిపోతున్నారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ఓటీపీ వ్యవస్థని కాస్త మీరు ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఆధార్ లింక్ అవ్వటం జరగట్లేదు. జరగడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది అవుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా మీకు తెలిసిన సంగతే పబ్లిక్కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రతి ఒక్కరికి ఫోన్ ఉండాలి, అది ఆధార్ లింక్ అయి ఉండాలి. ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉంటే తప్ప
అసలు వాళ్ళకి ఓటీపీలు రావు. ఈ వ్యవస్థ మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న లేటెస్ట్ వాళ్ళకైతే అందరి దగ్గర ఉంటాయి, కానీ చాలా వృద్ధులు ఉన్నారు, వాళ్ళ దగ్గర అసలు ఫోన్ అనేది స్థూలనాళ్ళకి తెలియని వాళ్ళు ఉన్నారు. కూడా ఎవరో ఒకళ్ళిద్దరు చేయండి. మనందరం కలిసికట్టుగా ఉంటే ఎవరు చేసేదే లేదు. మనందరికీ కొత్తగా మనందరం యూనియన్గా ఏర్పడి, అలాగే మనందరికీ 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వము, అలాగే కార్డులు, వాటి గురించి జయరాజ్ గారు చెప్తారు. అలా అనుకుంటున్నాము. దాన్ని కూడా మీరు అందులో ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే మీరు సరిగా చెప్పగలిగితే కనుక మంచిది. ప్రతి ఒక్కళ్ళు మన సంఘం కోసం, మన కుటుంబం కోసం, మన కోసం కాబట్టి దీంట్లో అన్యదా భావించకుండా పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు మరియు మా మీడియా మిత్రులకు, మా కస్టమర్లకు అందరికీ నా నమస్కారం. ప్రస్తుతం గవర్నమెంట్లో మేము కొత్త విధానాలు తెచ్చిపెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి మేము అడగలేదు వాళ్ళను. మేమే డాక్యుమెంట్ రాస్తున్నాం, మేమే పీడీ చేస్తున్నాం, మేమే చలానా కడుతున్నాం, మేమే స్లాట్ బుక్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి మేమే చేస్తున్నాం. గవర్నమెంట్ అంటూ ఏమి చేయట్లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళే అన్నీ చేసినట్లుగా ఒక క్షణాల్లో డాక్యుమెంట్ తీసుకోండి అంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటారండి డాక్యుమెంటు? మేమే చేయకపోతే? మీరు కొత్త విధానాల్లో ఏం పాటించాల్సిన అవసరం లేదు. ఉన్న సాఫ్ట్వేర్ను దాన్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసి దాని కొంచెం స్పీడ్ పెంచితే మాకు బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది. ఓటీపీ కొట్టిన ఒక గంట కానీ అక్కడికి పోవట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓటీపీ రాకపోతే ఇక్కడ స్లాట్ బుక్ కాదు. స్లాట్ బుక్ కాకపోతే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత యూజర్ మళ్ళీ కట్టాలి, స్టాంప్ డ్యూటీ మళ్ళీ కట్టాలి, ఫీజు మళ్ళీ కట్టాలి, మళ్ళీ 600 రూపాయలు ఎక్స్ట్రా ప్రతి ఒక్క కస్టమర్కి పడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఇవన్నీ గమనించి ప్రజలకు, మాకు అందరికీ న్యాయం చేయమని కోరుతున్నాను. సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో 2.0 సిస్టమ్ని ప్రవేశపెట్టిన తర్వాత అటు వినియోగదారులకు, ఇటు మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వ అధికారులకు, పాలనాధికారులకు కూడా ఇచ్చి ఉన్నాము. అయినప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి స్పందన లేనందువల్ల ఆంధ్రప్రదేశ్ జిల్లాపైన వారు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం తరఫున వారికి అందుబాటులో ఉండేట్లుగాను, తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ నెల 19వ తారీఖు, 20వ తారీఖు, 2025వ తారీఖున మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో భాగంగా అనంతపురం సిటీలో కూడా మన మిత్రబృందమైనటువంటి దస్తావేజు లేఖలు అందరూ కలిసి ఏకదాటిపైకి వచ్చి పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ముఖ్యంగా ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది మా యొక్క ఉద్యమానికి ప్రధాన కారణం. కానీ మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మాత్రం మేము ఎలాంటి అవకాశము ఇవ్వట్లేదు. ప్రభుత్వం
ఏర్పాటు చేసినటువంటి 2.0 సిస్టంలో ఉన్నటువంటి లొసుగులను మాత్రమే మేము వేలెత్తి చూపిస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. ఈ 2.0 సిస్టమ్ని ప్రవేశపెట్టిన అప్పుడు 1 గంటలోనే అటుపక్క ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ గారు యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేయడమా అన్న దానిపైన ఆధారపడి ఉండేది. వినియోగదారులు రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత ఆ 1 గంటని వ్యవధిని 48 గంటల వ్యవధిగా చేసినందువల్ల వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పైన కూడా ప్రభుత్వ అధికారులకు పాలనాధికారులకు కూడా తెలియజేసి ఉన్నాము. మరి ఒక విషయం ఏమంటే ఈ యొక్క పెన్ డౌన్కి ముఖ్య కారణమైనటువంటి ఓటీపీల విధానం. ఓటీపీలు ఒక్కొక్కసారి సర్వర్లు పనిచేయనందు పరిస్థితుల్లో 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఓటీపీలు అడుగుతున్నందువల్ల వినియోగదారులు మా పైన లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నిసార్లు ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు ఓటీపీలు? అసలు క్రైమ్ సంబంధించి సైబర్ క్రైమ్ కంట్రోలర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఓటీపీలు ఎక్కడ షేర్ చేయొద్దండి అని వారు చెప్తూ ఉంటే మీరు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నారు? ప్రభుత్వ విధానాల్లో భాగంగా మీరేదో అడుగుతున్నారు కానీ ప్రభుత్వ అధికారులు ఇంతవరకు ఓటీపీలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవసరమవుతాయి, వారికి తెలియజేయండి ఓటీపీలు అని మాత్రం ఇంతవరకు తెలియజేయలేదు. ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్య. తర్వాత ఈ ప్రైవేట్ అటెండెన్స్కి సంబంధించి ఈ 2.0 సిస్టంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రైవేట్ అటెండెన్స్ అనేది ఎక్కడ ఏ సందర్భంలో వస్తుందంటే బెడ్ రీడర్గా ఉన్నటువంటి వినియోగదారుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి హాజరు కాలేని పక్షంలో ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్ గారే ప్రైవేట్ అటెండెన్స్ డాక్టర్ గారి సర్టిఫికేట్ని ఆధారంగా చేసుకొని సబ్ రిజిస్ట్రార్ గారే వారి ఇంటికి వెళ్ళి దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసేవారు. అది ఏ దస్తావేజ్ అయినా కావచ్చు, ప్రైవేట్ అటెండెన్స్ వీలునామానే అని కాదు, ఏ దస్తావేజుకైనా ప్రైవేట్ అటెండెన్స్ సిస్టమ్ అనేది ఉంది. కానీ ఈ 2.0 సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా ప్రైవేట్ అటెండెన్స్లు రిజిస్ట్రేషన్లు కాకుండా ఉన్నాయి. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా పూర్తి స్థాయిలో రాకుండా ఉంది. ఈ యొక్క వచ్చేటువంటి స్టాంపు ఫీజు యూజర్ ఛార్జీలు కాకుండా ఈ యొక్క ప్రైవేట్ అటెండెన్స్ చేయడం వల్ల ప్రభుత్వానికి అదనంగా 1000 రూపాయల లాభం కూడా ఉంటుంది, ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని కూడా కోల్పోయి 2.0 సిస్టంలో ల్యాప్టాప్లు సిస్టమ్స్ తెచ్చి ల్యాప్టాప్ల్లో సాఫ్ట్వేర్లు ఎంటర్ చేసుకొని ప్రైవేట్ అటెండెన్స్కి ఆ ఇంటికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడానికి 296 సబ్ రిజిస్ట్రార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ల్యాప్టాప్లు అది మంజూరు చేయనందువల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందన్న విషయం కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం. సోదరులందరికీ నమస్కారములు. నేను అవార్ సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం కోశాధికారిని. మన యొక్క ఈ ఏపీఎస్ DWA యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన సంఘం నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయగలరని అందరినీ కోరుకుంటున్నాను.